తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, తులారాశి వారికి ఈ జూన్ మాసంలో గురువు అలాగే శని ఏ ప్లేసింగ్లో ఉన్నారు, ఎటువంటి లాభాన్ని ఇస్తున్నది వాళ్ళకి? తప్పకుండా తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా రాహుకేతులు 6, 12 స్థానాల్లో చాలా బాగున్నారు. ముఖ్యంగా శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు. అంటే ప్రతి రాశికి అంటే లగ్నం అంటే రాశి లగ్నం రెండింటికి కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ఒకళ్ళే ఉంటారండి. ఉదాహరణకి ఇప్పుడు తులారాశి తీసుకున్నా, తులా లగ్నం తీసుకున్నా మనం యోగకారకుడు శని అయ్యాడు. సో అలాంటి శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం 100% ఉంటుంది. అంటే అనొచ్చు మరి 3, 6, 11 స్థానాలు బెస్ట్ కదా, ఇప్పుడు పంచమంలో ఉంటే మరి బెస్ట్ కాదు కదా అని. పంచమైనా అది స్వస్థానం అయిందండి. సో అదృష్టకారకుడు అనేవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తులా రాశిలోనే శని ఉన్నాడు అనుకోండి, అంటే గోచారీత్యా, అప్పుడు ఫస్ట్ హౌసే అవుతుంది కదా, అది అసలు మంచిది కాదు కానీ ఆ స్థానంలో ఉచ్చ స్థానం అవుతుంది శనికి. సో ఇంకా మరింత ఫలితాలు ఇస్తాడు. సో ఫస్ట్లో ఉన్నా కూడా 3, 6, 11 అనేది చూడకూడదు. అప్పుడు అక్కడ ఉచ్చ స్థానం అయ్యాడు కాబట్టి వాడు 30 ఏళ్ళకి ఒకసారి 2.5 సంవత్సరాలు ఉచ్చలో ఉంటాడు. ఆ టైంలో అదృష్టకారకుడు హెల్ప్ చేయకపోతే ఇంక వేరే వాళ్ళకి చేసి ఉపయోగం ఉంది. వాడు ఖచ్చితంగా తులారాశి వారికి శని యోగకారకుడు, ఒకడే యోగకారకుడు అయ్యాడు కాబట్టి వాడు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు, స్వస్థానంగానే ఉచ్చలో ఉన్నప్పుడు వేరే ఏదైనా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అదే 2020-22 అర్ధాష్టమ శని నడిచింది, చతుర్థ స్థానం. అర్ధాష్టమ శని నడిచింది కాబట్టి ఇబ్బందులు బాగా ఎదుర్కొన్నారు. కానీ 5th హౌస్ కాబట్టి అంత ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, లక్ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రాహుకేతుల బలం బాగుంది, శని చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్, అదృష్టం, అలాగే వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా, ప్రొఫెషన్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. ఇంకా అష్టమంలో గురువు ఉన్నందుకు విద్యార్థులకు సువర్ణ అవకాశం. యాక్చువల్ ఏంటంటే మనకి జాతకరీత్యా కూడా లగ్నం నుంచి 8th హౌస్లో కనుక అష్టమంలో కానీ గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తారని ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఉద్యోగస్తులకైనా సరే తల్లిదండ్రులను వదిలి దూరంగా వెళ్ళి మంచి ఉద్యోగం రావచ్చు, ప్రమోషన్ వచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఉద్యోగస్తులకు అలా బాగుంటుంది. విద్యార్థులకి ఏంటి, మంచి ర్యాంకు, మంచి యూనివర్సిటీ, మంచి అడ్మిషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. అది ఈ డిస్ట్రిక్ట్ కానీ ఈ స్టేట్ కానీ కాకుండా వేరే స్టేట్ అవ్వచ్చు, యూనివర్సిటీ వేరే అవ్వచ్చు, లేదా ఫారిన్ అవ్వచ్చు, అంటే ఈ జిల్లా కాకుండా వేరే జిల్లా ఆర్ఈసీ వరంగల్లో రావచ్చు. సో ఇక్కడ చదువుకుంటున్న వాడికి, కాబట్టి వాడికి స్థానచలనం అవి అలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీరికి ముఖ్యంగా శని చాలా బాగున్నాడు, గురువు కూడా అష్టమంలో ఉన్నా కూడా విద్యార్థులకి చాలా బాగుంటుంది కాబట్టి మంచిది. రాహుకేతులు కూడా బాగున్నారు కాబట్టి వీరు యోగానే ఇస్తారని చెప్పుకోవాలి. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు తల్లిదండ్రులు దూరంగా ఉండి వెళ్ళి చదువుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంది అష్టమంలో గురువు ఉన్నందుకు. ఈ సంవత్సర కాలం అంతా ఉంటారు కాబట్టి ఫారెన్కి కానివ్వండి, లేదంటే వేరే మన జిల్లా కాక వేరే జిల్లా ఏది మీరు అప్లై చేసినా వచ్చేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే స్థానచలనం ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకోవాలని క్లియర్గా ఉంది అష్టమంలో గురువు ఉన్నందుకు. ఈ సంవత్సర కాలం అంటే అడ్మిట్ అవుతే చాలు. ఒకసారి అడ్మిట్ అవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి అడ్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి వివాహం, సంతానం ఈ రెండు ఎలా? వివాహం ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నందుకు వివాహం ఈ సంవత్సరం ఉండేందుకు అవకాశాలు తక్కువ అండి. ఆలస్యం అవుతుంది, కుదురుతుంది, ఫైనల్ దాకా వచ్చి మాటల దాకా వచ్చి ఆగిపోతుంది. అలాగే గడప దాకా వచ్చి ఓకే అని కూడా కొంచెం క్యాన్సిల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమంలో గురువు ఉంటే అది అంత గురుబలం కాదు, ముఖ్యంగా ఈ శుభకార్యాలకి కాదు. సో ఖచ్చితంగా ఆలస్యం అయ్యేందుకు అవకాశం నెక్స్ట్ ఏడాది ఉందండి. అలాగే సంతానం విషయం కూడా అంతే. సరే ఇప్పుడు కన్సీవ్ అయినా 9 months తర్వాతే కాబట్టి సాధారణంగా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాతే పుట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో. ఇప్పుడు వివాహం అయితే కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది అనుకోవచ్చు. కాకపోతే అనగా కనీసం ఎంగేజ్మెంట్ అవ్వడం అలా ఉంటుంది. మీరు ప్రస్తుతం అయితే 3 నెలలు మోడమే, ఆగస్ట్ నుంచే స్టార్ట్. సో ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపల వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఏప్రిల్ తర్వాత పెళ్ళేందుకు అవకాశం ఉంది. ఏదైనా సరే గ్యాప్ వస్తుంది. కుదిరితే కనుక పెళ్ళి మటుకు చూపుల నుంచి ఎంగేజ్మెంట్కి గ్యాప్ కానీ, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి గ్యాప్ కానీ ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. సంతానం కూడా అంతే అండి. ఖచ్చితంగా కన్సీవ్ అవ్వచ్చు కానీ పుట్టడం మటుకు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాతే పుడతారు. మరి గృహయోగం ఎలా ఉంటుంది? మానసిక స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి? మానసిక స్థితిగతులు అంటే కనుక మిశ్రమంగా ఉందండి, పర్వాలేదు, దానికి అంత ఇదేం లేదు. సో గృహయోగం మటుకు ఇప్పుడు లేదండి, ప్రస్తుతం లేదు. వాళ్ళు నెక్స్ట్ ఏడాది
ఇప్పుడు కన్యారాశి వారికి ఈ ఏడాది ఉందన్నాం, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏడాది భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది అంతా కూడా తులారాశి వారికి ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు అన్నమాట. ఇప్పుడు ఈ ఏడాది మటు ఖచ్చితంగా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి శుభకార్యాలు అనేవి తక్కువగా అవుతాయి. ఒక్క విద్యార్థులకి తప్ప, ఉద్యోగస్తులకి తప్ప. విద్యార్థులకి ఉద్యోగస్తులకి చాలా బాగుంది, మిగతా అన్ని రంగాలు వాళ్ళకి పర్వాలేదు. కానీ ఒక శుభకార్యాల విషయంలో అంటే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఏదైనా కారు కొండ, ఇవన్నిటి కూడా కొంచెం ఆలస్యమైనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి వీళ్ళు? ఏమండి, మనం వృషభ రాశి, మిథున రాశి చెప్పినట్టే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదివితే మంచిది. అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఇంకా లేదు మనకు గురుబలం కావాలి, ఖచ్చితంగా ఈ శుభకార్యాలన్నీ జరగాలి, దైవబలం పెరగాలి అని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుగా దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, ఈ జూన్ నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ నక్షత్రాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి 1 మే నుంచి మనకి గురుబలం స్టార్ట్ అయింది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. అలాగే రాహుకేతులు కూడా పంచమ లాభంలో చాలా బాగున్నారు. అలాగే మనకి బుధుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు. సో మెయిన్ గ్రహాలన్నీ ఉన్నంతలో బాగానే ఉన్నాయి కాబట్టి ఈ నెల ఖచ్చితంగా వీడికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అలాగే మన జాతకరీత్యా కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్ కానీ, గుడి కట్టించడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఖచ్చితంగా దాని సహాయ సహకారాలు చేయడం కానీ, బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్యాషన్ ఉన్నవాళ్ళు ఇవి కట్టడం కానీ స్టార్ట్ చేయడం కానీ చేస్తారండి. సో డబ్బు లేదు, అంత ఇది లేదు అని అన్నప్పుడు కూడా గోచారీత్యా సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ చేయడం, అయితే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, లేదంటే దానికి హెల్ప్ చేయడం, అంటే గుడి కట్టిస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే గుడి వాళ్ళే కట్టడం, అంటే ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి అలా చేయడం ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఏదైనా సరే చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే దైవబలం కూడా బాగా పెరిగి ఈ సంవత్సర కాలం మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ గురుబలం కూడా పరిపూర్ణంగా బాగున్నందుకు సప్తమ అంటే ఇది కూడా చెప్పుకున్నాం మనం, ఇమీడియట్ బాస్ కానివ్వండి, లేదంటే భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, సప్తమ స్థానం అంటే ఈ 3 వస్తాయి అన్నమాట. కాబట్టి బిజినెస్లో బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్తో బాగుంటుంది, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అన్యోన్యత బాగుంటుంది, అలాగే ఇమీడియట్ బాస్తో కూడా మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత ఆ వివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, సో ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటి రావడానికి కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ గురుబలం వలనే వాహనం కొనచ్చు, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనచ్చు, అలాగే బంగారం కొనచ్చు. అలాగే ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత అదే భర్తది వృశ్చిక రాశి అనుకోండి, భార్యకి చాలా బాగుంటుంది. అదే భార్యది వృశ్చిక రాశి అనుకోండి, భర్తకి చాలా బాగుంటుంది. ఎందుకంటే సప్తమ అంటే మన ఆపోజిట్ అన్నట్టు. సో భర్త లేదా భార్య మనం. సో వారికి ఈ సంవత్సరం వాళ్ళు ఏమైనా ఉద్యోగంలో ఉంటే కనుక వాళ్ళు ఉద్యోగంలో సక్సెస్ అవ్వడం, అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరికి కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత. అలాగే రాహు పంచమంలో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు, అది కూడా చాలా మంచిదే. ఇక అర్ధాష్టమ శని ఒక్కటి నడుస్తుంది. దీని ఇంపాక్ట్ శని స్వస్థానంలో ఉన్నా కూడా సాధారణంగా వృశ్చిక రాశి అధిపతి కుజుడు అండి. సో అక్కడ కుంభరాశి అధిపతి శని. శనికి కుజుడికి అస్సలు పడదు, బద్ధ శత్రువులు అనుకోవచ్చు మీరు. కాబట్టి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మనకు. ఇప్పుడు అన్ని రాశులు వేరు. ఇప్పుడు మేషం వృశ్చికానికి అధిపతి కుజుడు ఏడు కాబట్టి కుజుడు శనితో కలవడు కాబట్టి మేషరాశి లేదంటే వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే సింహరాశి అధిపతి రవికి శనికి పడదు కాబట్టి సింహరాశి. సో మేషం, సింహం, మనకి వృశ్చికం, ఈ 3 రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని లేదంటే అష్టమ శని లేదంటే ఏలినాటి శని నడిచినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. మిగతా 9 రాశుల వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదు. వాళ్ళందరూ మిత్రులు, కొన్ని స్వస్థానం, కొన్ని చోట్ల ఉచ్చ కాబట్టి శనికి. సో అవన్నీ ఆ 9 రాశుల వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎన్ని వచ్చినా కూడా ఇంత ఇంపాక్ట్ ఉండదు. వీళ్ళ మటుకు చాలా ఉంటుంది. అందులో వృశ్చిక రాశి అనేప్పటికీ ఇంకొంచెం ఎక్కువ, డబుల్ ఇంపాక్ట్ అన్నమాట. సో ఆ శని అర్ధాష్టమ శని నడుస్తాం కాబట్టి ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, స్థానచలనం కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ఊరు వెళ్ళడం కానీ, అయితే ఇల్లు మారడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
అలాగే మీ ఆరోగ్యం కూడా, వృశ్చిక రాశి వారి ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాలి. అలాగే అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 4th హౌస్ ఏంటంటే వెహికల్ స్థానం కూడా అండి. సో ఆ వెహికల్ స్థానంలో మనకి శని నడుస్తున్నాడు కాబట్టి, అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి మన వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేస్తే మంచిది. అలాగే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇవి పాటిస్తే సంతానపరంగా ఏ రకంగా ఉంటుంది? సంతానపరంగా అంటే గురువు సంతానకారకుడు, సప్తమ స్థానంలో ఉన్నాడు. రాశిని, వృశ్చిక రాశిని సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి సంతానం లేని వారికి ఇది సరైన సమయం అనుకోవచ్చు. ఖచ్చితంగా కన్సీవ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి, వ్యాపారస్తులకి, వాళ్ళందరూ విద్యార్థులకి, వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి గురువు విద్యాకారకుడు అవుతాడు, జ్ఞానకారకుడు అవుతాడు, అలాగే ధనకారకుడు అవుతాడు. కాబట్టి విద్యార్థులకి సువర్ణావకాశం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి, లేదంటే ఎక్స్పాన్షన్ వెళ్ళచ్చు, లేదంటే క్రెడిట్స్ ఇచ్చినా కూడా అంత నష్టమే ఉండదు. సో అలాగే షూరిటీస్ పెట్టచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు. సో ఇవన్నీ కూడా చేసినా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఏ ఉండదు. సో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గృహయోగం, అది గృహయోగం అనేది లేదండి. గృహయోగం అంటే చతుర్థ స్థానం అంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడే, అంటే ఒకవేళ వాళ్ళ లగ్నం కనుక కుంభలగ్నం అయిందనుకోండి, అంటే కన్యా లగ్నం అయిందనుకోండి, రాశిరీత్యా అయితే తక్కువ ఛాన్సెస్. ఒకవేళ కన్యా లగ్నమైనా కుంభలగ్నమైనా అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక మంచి రేటు రావడం కోసం మీరు ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ అమ్మాలనుకుంటే కనుక ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు అమ్మితే కనుక ఖచ్చితంగా మంచి రేటు వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అర్ధాష్టమి శని ఉంది కాబట్టి ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? సో శని, అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని, శివుడిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ గుళ్ళకి ఆ రోజులు వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అర్చన కానివ్వండి, ఆకు పూజ కానివ్వండి, సింధూర పూజ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా ఏడాది పాటు ఉంది. ఈ అర్ధాష్టమి శని వెళ్ళాలని కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్, మే కానీ వెళ్ళదు. సో ఇంకా ఏడాది ఉంది కాబట్టి వీలైతే కనుక ఒక శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ఈ జూన్ మాసంలోని వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే విశేషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.